వెళదాం. చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాకాంక్షలు. ఆదికాండము 27వ అధ్యాయము 35వ వచనం. ఆదికాండం 27వ అధ్యాయం 35వ వచనం. ఇది ఒక తండ్రి కుమారుడికి మోసం చేత తీసుకున్నటువంటి దీవెనలు. చదవండి. ఏమైందంట? ఎలా వచ్చాడంట? కపటోపాయంతో. ఎవరిచ్చారు ఈ దీవెన? ఒక తండ్రి. భూమి మీద పెద్దలు దీవెనలు ఇస్తారనేది వాస్తవం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారు, మరి వాళ్ళ దీవెనలు కూడా తీసుకుంటారు చాలామంది. అయితే ఈ రోజుల్లో అలాగా చేయట్లేదు. నేను ఈ మధ్య ఈ లైఫ్ సర్టిఫికేట్ కోసమని కొంతమంది పెద్దవాళ్ళ దగ్గరికి వెళుతూ ఉంటాను. వాళ్ళందరూ కూడా 80 ఏళ్ళు, 85 ఏళ్ళు, 97 ఏళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు దగ్గర కార్యక్రమాలు మాట్లాడిన తర్వాత నాకు దీవెన ఇవ్వండి అని నేను అడిగితే వాళ్ళు నవ్వేవాళ్ళు మొదట. ఎందుకంటే నవ్వుతారంటే, మా పిల్లలు కానీ, మనవాళ్ళు కానీ, మనవరాళ్ళు కానీ, కోడళ్ళు కానీ, కొడుకులు కానీ, కూతుళ్ళు కానీ, అల్లుళ్ళు కానీ, వాళ్ళ పుట్టినరోజులకు కానీ, వాళ్ళ పెళ్లి రోజులకు కానీ వచ్చి ప్రార్థన చేయించుకోరయ్యా, నువ్వు మాత్రం ఎవరో తెలియదు, స్ట్రేంజర్వి, అయినా కూడా మాకు ప్రార్థన దీవెన ఇవ్వండి అని అడుగుతున్నావు, దేవుడు నిన్ను చల్లగా చూడని గాక అని వాళ్ళు దీవెనిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు ఎప్పుడు మనం గౌరవించాలి. ఎందుకంటే మనం ఒక వయసులో పెద్దవాళ్ళం, వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు. స్వాతంత్రం రాకముందు పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర మనం దీవెన తీసుకోవడం ఎంత ఆశీర్వాదకరం. వాళ్ళంత వయసులో ఉన్నారు కాబట్టి మరి ఆ దీవెన మనకు కూడా ఫలించి మనకు కూడా అంత వయసు రావాలి, మనం కూడా కోరుకోవలసిన వారమైన. చూడండి ఎలాగంట, కపటోపాయం చేత తండ్రి దగ్గర దీవెన మోసం చేసి. 27వ అధ్యాయంలో 41వ వచనానికి రండి. 41వ వచనం. ఇప్పుడు లోక సంబంధంగా తండ్రి దీవెన ఇచ్చాడు, మోసపూరితంగా తీసుకున్నాడు యాకోబు తల్లి మాట విని. అయితే ఇప్పుడు ఏమొచ్చింది? దీవెనలో పగ వచ్చింది. దీవెన అంటే పగ ఉండకూడదు. దేవుడు దీవెనిస్తే పగ ఉండదు. అలాగే మనుషులు దీవెనిస్తే మరి వాళ్ళ మీద వేరే వాళ్ళు పగబట్టకూడదు. ఎందుకు పగబడుతున్నారంటే మనం ముందే చదువుకున్నాం. ఎలాంటి దీవెనది? కపటోపాయం చేత తీసుకున్న దీవెన. నిజమైన దీవెన కాదు, ప్రేమతో ఇచ్చిన దీవెన కాదు అది. కాబట్టి మరి పెద్ద కొడుకు రావాల్సిన దీవెనలన్నీ చిన్న కొడుకు తీసుకెళ్ళాడు. కోపం వచ్చేసింది. అడుగుతాడు పాపం, అన్న ఒక్క దీవెన కూడా లేదండి నాన్న అన్నాడు. ఒక్క దీవెన కూడా లేదా నీకంటే? అన్నీ ఇచ్చేసారా అన్నాడు. ఒక్కటి కూడా లేదంట. దేవుని యొక్క ప్రేమలో ఆదికాండంలోనే 49వ అధ్యాయము 28వ వచనానికి రండి. 28వ వచనం, 29, 28. దీవెనలు డిఫరెన్స్ ఉంటాయి. 12 గోత్రాలకి ఒకటే దీవెన కాదు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రకమైన దీవెనలు తండ్రి చెప్పాడు. దీవెనలు సంఘంలోకి వచ్చిన వాళ్ళందరికీ ఒకే రకంగా ఉండవు, సేవకులకి ఒకే రకంగా ఉండవు. కృపావరాలు కూడా సపరేట్గా ఉంటాయి. మరి దీవెనలు కూడా వేరుగా ఉన్నాయని ఇక్కడ మనకి వాక్యం ద్వారా అర్థమవుతుంది. నీకు ఇచ్చే దీవెనలే నాకు రావాలి లేదు, నాకు వచ్చే దీవెనలు నీకు రావాలి లేదు. ఎవరికి ఇవ్వాల్సిన దీవెనలు వాళ్ళకి ఇచ్చాను అని తండ్రి చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమలో ద్వితీయోపదేశ కాండంలో 11వ అధ్యాయము 26వ వచనానికి రండి. మనము దేవుడు ఈ లోకాల్లో తన వాళ్ళని ఏర్పాటు చేసుకున్న తర్వాత ధర్మశాస్త్రములో చెప్పిన మాట, ఏం పెట్టాడంట? అదేంటండి?
మీరు కూడా అంటుంటారు కదా, పాస్టర్ గారు ఎప్పుడు ఏమి ఇవ్వాలంట? దీవెన ఇవ్వాలంట. పాస్టర్ గారు ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడాలంట. పాస్టర్ గారు ఎప్పుడు అనుకూలంగా మాట్లాడాలంట. అరే అన్నీ అనుకూలంగా మాట్లాడితే మరి 30 ఏళ్ళ నుంచి నువ్వు సంఘానికి వస్తున్నావు, ఎన్ని అనుకూల వచనాలు చెప్పాము ప్రతి 31st నైటు 1వ తారీఖులో. 30 ఏళ్ళుగా నీకు మన దీవెనలను వచ్చినాయా? ఆశీర్వాదాలు వచ్చినాయా? అయితే దానికి రావటానికి ముందు ఏం చేస్తే వస్తుందో కూడా చెప్పుంటాం. అది పాటించరు. సేవకుడు ఎప్పుడు దీవిస్తూనే ఉండాలి. దేవుడు కూడా యేసుప్రభు వారు మీరు ఎవరిని ఇంటికి వెళితే శుభమని చెప్పండి, శుభమని చెప్పండి. దేవుని ప్రేమించుకుంటారు. శుభమని చెప్తే మరి ఆ శుభాలు వాళ్ళకు వస్తాయా రావా అంటే ఆ ఇల్లు యోగ్యమైనదైతే వస్తాయి, లేకపోతే నీ వెంటే వస్తాయి. దేవుని యొక్క ప్రేమలో ఆలోచించేయండి. ఏంటిది అది? దీవెనలు చెప్పండి, కానీ అవతల వాళ్ళ ఇల్లు యోగ్యమైతేనే తప్ప. పాస్టర్ గారు చెప్పారు కదా, శుభాలు చెప్పారు, ఎందుకు జరగలేదు అంటే నువ్వు యోగ్యమైన వ్యక్తివి కాకపోవచ్చు. దేవుడు మరి ఇక్కడ మొదట్లోనే ఏం చెప్పాడంటే దీవెన శాపం రెండు పెట్టాడు. అదేంటి? దీవెన ఎప్పుడు వస్తుంది, శాపం ఎప్పుడు వస్తుంది? ద్వితీయోపదేశకాండంలోనే మరి మనకి చాలా విషయాలు కనబడుతూ ఉంటాయి. 16వ అధ్యాయము 17వ వచనానికి రండి. 16, 17. వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధి కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. నీకెంత దీవెన ఇచ్చాడో. ఏమండి మేము చెత్త ఏరుకునేవాళ్ళం, ఏమంటే మేము కాలువలు తీసేవాళ్ళం, మేమేదో కూలి పనికి వెళ్ళేవాళ్ళం. అమ్మా నువ్వు కూలి పనికి వెళ్ళడానికి దేవుడు కృప చూపాడుగా. చెత్త ఎత్తడానికి వెళ్తున్నందుకు నీకు కృప చూపాడుగా. ఆ మురికిలో ఉన్నా కూడా నీకు రోగం రాలేదుగా. మన దుమ్ములో ఉన్నా కూడా కూలివాడికి రోగం రాలేదుగా. నీకు ఇచ్చిన దీవెన చొప్పున నువ్వు ఎంతైతే సంపాదించావో ఆ దీవెనతో దానిలో నుంచి దేవుడికి కానుకను ఇవ్వండి అన్నాడు. అది ఎంత రాయలేదు ఇక్కడ, అది నీ ఇష్టం. ఒక ఆయన ఎవరో కామెంట్ పెట్టాడు ఒకసారి ఏమనంటే హోసనా మినిస్ట్రీస్ గురించి. ఆ కామెంట్ ఏంటంటే ఈ చర్చికి చదువుకున్న వాళ్ళు ఎవరు రారు, ఇక్కడికి వచ్చే వాళ్ళంతా లేబరు అని కామెంట్ పెట్టాడు. దానికి రమేష్ అన్న దానికి సమాధానం చెప్పాడు. నిజమే, మా చర్చికి వచ్చే వాళ్ళంతా కూడా బీదవాళ్ళు, బిక్కివాళ్ళు, ఊడ్చేవాళ్ళు, పనిచేసేవాళ్ళు, కూలి వాళ్ళే మా చర్చిలో ఎక్కువ. వాళ్ళకి ఇచ్చిన దీవెన నీకు రాలేదు కదా అన్నాడు. వాళ్ళు దీవించబడ్డారు కాబట్టి అంతమంది వస్తూ ఉన్నారు. నిజమే కావచ్చు. ఎల్ఎఫ్ చర్చి అంటేనేమో మరి ఉద్యోగస్తుల చర్చి అంటారు, అలాగే సియోన్ చర్చి కూడా ఉద్యోగస్తుల చర్చి అంటారు. ఎందుకంటే బ్యాప్టిస్ట్ చర్చిలో కూడా కొన్ని చర్చెస్ ఉంటాయి, దాంట్లో అంతా కూడా ఉద్యోగస్తులు, డబ్బులు ఉన్నవాళ్ళు, అందంగా ఉండేవాళ్ళు, కార్లు వేసుకొచ్చేవాళ్ళు ఉంటారు. మరి లేరా హోసన మనుషులు? ఉన్నారు, అక్కడ కూడా ఉన్నారు. కానీ ఎక్కువ మంది ఎవరు అనేది లెక్క కడతాం. కాబట్టి ఇక్కడ ఒక పార్టీకి 10 ఓట్లు ఉన్నాయని అన్నాడంట, రెండో పార్టీ వాడు అన్నాడు మాకు 80 ఓట్లు ఉన్నాయన్నాడు. ఏది గొప్ప? 80 ఓట్లు ఉంటాయి గొప్ప. అయితే ఈరోజు దేవుడి సన్నిధిలోనికి ఎంతమంది వస్తున్నారు అనేది లెక్క కడుతున్నారు తప్ప ఎంతమంది నిజంగా దేవుని దీవెన పొందుతున్నారు? రొటీన్గా వెళ్ళేవాళ్ళు ఎంతమంది, పోకపోతే ఏముందిలే అనుకునేవాళ్ళు ఎంతమంది, పోయినా ఎంతసేపులే అనుకునేవాళ్ళు ఎంతమంది, పోయినా వింటామా లేదా, ఏదో ఆడుకుందామా, పిల్లలు కూడా ఆడించుకుంటూ ఉండేవాళ్ళు ఎంతమంది, తినేవాళ్ళు ఎంతమంది, తిరిగేవాళ్ళు ఎంతమంది, వాక్యం వినకుండా ఉండేవాళ్ళు ఎంతమంది, పాటల్లో పాల్గొనకుండా ఉండేవాళ్ళు ఎంతమంది. ఒక అరగంట అయినా ప్రార్థన చేయలేనటువంటి వాడు క్రైస్తవుడు ఎలాగవుతాడు? ఒక అరగంట అయినా వాక్యం చదవలేని వాడు క్రైస్తవుడు ఎలా అవుతాడు? ఒక గంట అయినా దేవుడి సన్నిధిలో కూర్చోలేని వాడు క్రైస్తవుడు ఎలా అవుతాడు? కాబట్టి ఏదైనా సరే దేవుడు ఇచ్చినటువంటి దీవెన చొప్పున ప్రతివాడు తన శక్తి కొలదే ఇవ్వాలి. ఇది దేవుడి యొక్క మాట. చూడండి, దేవుని యొక్క ప్రేమలో 27వ అధ్యాయము 12వ వచనం.
27వ అధ్యాయము 12వ వచనం. బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గురించి దీవెన వచనములను పలుకుటకై గెరిజీము కొండ మీద నిలవవలెను. ఇక్కడ కొన్ని గోత్రాలు కనపడతాయి. ఈ గోత్రం వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారని చెప్పి రాయబడుతుందండి. వాళ్ళు దీవెన వచనాలు పలుకుతారు. బెన్యామీను గోత్రం వాళ్ళు. ఆలోచించేయండి. అదేంటి, కొంతమంది దీవెనలు, కొంతమంది శాపాలు కూడా పలకాలని దేవుడు చెప్పాడంటే అవును. 6 గోత్రాలు దీవెనలు, 6 గోత్రాలు శాపాలు చెప్పాలి. అదొక కొండ, ఇదొక కొండ. ఆ కొండ వేరు, ఈ కొండ వేరు. దేవుని యొక్క ప్రేమలు 28వ అధ్యాయము 2వ ఉపదేశకాండం 8వ వచనం. నీ పొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నువ్వు చేసే పనులన్నిట్లో దేవుడు దీవెనిస్తానని వాగ్దానం చేశాడు. ఎప్పుడండి చేసే పనులంటే దొంగతనం కూడా చేస్తేనా, మోసం చేస్తేనా, అన్యాయం చేస్తేనా, అక్రమంగా నడిస్తేనా, వ్యభిచారం చేస్తేనా? దేవుని యొక్క ఆ ప్రేమలో ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. దీవెన ఎప్పుడు చేసే పనులన్నింటిలో అన్నప్పుడు మనం నీతిగా న్యాయంగా చేసే పనులు అని అర్థం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. యాయేలు స్త్రీలందరిలో దీవెన నొందినటువంటి అది ఆమె ఆ యొక్క స్త్రీలలోనే దీవెన పొందిన స్త్రీ యాయేలు. కాబట్టి నీవు కూడా ఓ స్త్రీ, మరి అనేక మంది ఉండవచ్చు. దానియేలు దేవుని బిడ్డ. ఎక్కడున్న తన పవిత్రతను పోగొట్టుకోలేదు. షద్రకు, మేషక, అబేద్నెగోలు, ఇర్మియా, అలాగే యోసేపు. దేవుడు తోటి సంబంధం కలిగిన, నిజమైన సంబంధం కలిగిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తమ పవిత్రతను పోగొట్టుకోరు. లేదనుకో, ఒకసారి నేను ఇలాగే ఒక ఫంక్షన్కి వెళితే అక్కడ అనుకోకుండానే నా నోట్లో నుంచి దేవునికి స్తోత్రం అనే మాట వచ్చింది. అందరు నాకెళ్ళి చూశారు. ఏంటబ్బా, ఏంటో వెరైటీగా మాట్లాడుతున్నాడు ఇతను అని చెప్పేసి చూస్తే ఏంటండి అన్నారండి. దేవునికి స్తోత్రం అన్నారు. ఎందుకన్నారండి అన్న? నేను దేవుడి బిడ్డను, దేవుణ్ణి అనుసరిస్తాను, క్రైస్తవుణ్ణి. కాబట్టి దేవుడు నాకు సహాయం చేసినందుకు ఆయనకి, దేవునికి స్తోత్రం చెప్తున్నారన్న. ఏంటి అలా చెప్తారా మీరు అన్నాడు. అవునండి. తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమని వ్రాయబడతా ఉందో చూడండి. 2 తెస్సలోనిక 5:18. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము ఆయనకి ఇష్టం, ఆయన చిత్తం. దేవుని యొక్క ప్రేమలో రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనానికి వస్తే, రూతు దేవుని వలన దీవెన పొందిన వ్యక్తిగా కనపడతా ఉంది. బోయజు దీవెని ఇచ్చినట్టు కనుక. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనం కనుక మనం చూస్తే, దేవుని యొక్క ప్రేమలో ఈ యొక్క మాటలో, దేవుని యొక్క మాటలు పండినటువంటి ధాన్యంలో, మనకు పండుతుంది ధాన్యము, ఆ ధాన్యం పండిన తర్వాత దాన్ని అమ్మినా కూడా దీవెనే. అంటే మనం ఒక 40 బస్తాలు పండిస్తే మనకు కావాల్సిన 10 బస్తాలు అనుకుందాం, మిగతా 30 బస్తాలు ఏం చేయాలి? అమ్మాలి. అమ్మితే కూడా దీవెనే. ఎందుకని? అనేక మంది తింటారు. చూడండి, చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుడు దీవెనిస్తాడట. మనం అనుకుంటాం, ఒక ఆమె బాపట్లలో ఇలాగే 40 బస్తాలు ఇది పండిందట. పండితే ఆమె అమ్ముకుందాం, మంచి రేట్ వస్తే అని చూస్తే ప్రైవేట్ వాళ్ళు వచ్చి 1300 ఇస్తామన్నారట. కానీ ఆ గోదాంలో పెడుతుంటే ఎలుకలు వచ్చి మరి అవన్నీ కొట్టేసి పాడు చేస్తా ఉన్నాయట. సరే పేపర్లో వేసారు, అలా పాపం పెద్ద ఆమె పండిన ధాన్యంతోనే బతుకుద్ది అని చెప్పి పెట్టారు. ప్రభుత్వం వాళ్ళు వచ్చి 1750 రూపాయలకు కొనుక్కున్నారంట కింటా. 13 అక్కడ, 17 అక్కడ, అంటే 450 రూపాయలు ఎక్కువ వచ్చింది. ఆమె ఎంత సంతోషిస్తూ ఉందో. కాబట్టి పంటలో అమ్మినా కూడా అది మనకి దీవెనే. కాబట్టి 28వ అధ్యాయం చూడండి, సామెతల గ్రంథం 20వ వచనం.
20వ వచనం. నమ్మకంగా ఉన్నటువంటి వారికి దీవెనలు మెండుగా మెండైన దీవెన. ఎక్కడ? నమ్మకమైన ప్రతి పనిలో. భార్యాభర్తలు, కొడుకు కోడళ్ళు, ఇంటివారు, కూతురు కొడుకులు, ఏమండి, అల్లుళ్ళు కోడళ్ళు, మనవాళ్ళు మనవరాళ్ళు, నువ్వు చేసే పని చోట ఎలాగ ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఒక అమ్మాయి ఆర్టీసీలో పనిచేస్తుందంట, దేవుడిని నమ్ముకుంది, హోసన మినిస్ట్రీస్కి వెళ్తుంది. ఆ అమ్మాయి ఒక రోజున తెలీదు ఆ బస్సులో వాళ్ళకి, సరే ఆ అమ్మాయి చిల్లర లేదండి అని చెప్పేసి ఒక 5 రూపాయలు వెనక రాసి ఇచ్చిందంట. కాబట్టి అతను ఎక్కడ దిగుతాడో ఏంటో అని ఆ అమ్మాయికి తెలుసు. సరే అతను ఏం చేయంటే స్టేజ్ వచ్చింది కదా అని చెప్పేసి గబగబా దిగి వెళ్ళిపోయాడు. కనీసము మీకు డబ్బులు రావాలండి అని చెప్పలేదు. పోనీ దాని గురించి ఆలోచన చేసిందా? అస్సలు గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోయింది. ప్రియులారా గమనించండి, ఆ తర్వాత కౌంటర్లో డబ్బులు ఇచ్చేటప్పుడు కొంత డబ్బు ఎక్కువ వచ్చింది. వాళ్ళు పట్టుకున్నారు, ఈ డబ్బు నీకు ఎక్కడది? గుర్తొచ్చిందంట, అదే మనం చిల్లర లేదని వెనకాల రాసిచ్చాం, అదంతా నా దగ్గర మిగిలిపోయింది అయ్యా. సరే వాళ్ళు ఏం చేశారంటే, కాబట్టి నువ్వు ఏదో మోసం చేస్తున్నావు అనే ఏమని సస్పెండ్ చేశారంట ఉద్యోగం నుంచి. చూడండి, అన్యాయంగా సంపాదించకూడదు. దేవుని యొక్క నమ్మకంగా ఉండేవాడికి మాత్రమే దీవెనలు, నమ్మకం లేకపోతే దీవెన లేదు. అరే పొరపాటు అంటావా? ఎంతమంది దగ్గర పొరపాటు చేశాను, ఎంతమందికి ఇవ్వకుండా ఉన్నావు? కాబట్టి ఇవ్వలేదు కాబట్టి నువ్వేదో దాన్ని కాజేయాలని అనుకున్నావు. కొంతమంది ఏం చేస్తారంటే ముందుగానే లెక్కేసుకొని ఆ ఎక్స్ట్రా డబ్బులు ఏమో పక్కన పెట్టి దీంట్లో డబ్బులు మాత్రం వాళ్ళకి కట్టేస్తారు. అదొక మోసం, కపటమైనటువంటి కపటోపాయం చేత యాకోబు ఎట్టగైతే దీవెనలు తీసుకున్నాడో అలా కొంతమంది ఆ పాపపు డబ్బుతో, అన్యాయపు డబ్బుతో, అక్రమపు డబ్బుతో, మోసం డబ్బుతో వర్ధిల్లాలని చూస్తారు. అది తప్పు. దాని ఎఫెక్ట్ నీకు తెలియకుండానే నీకు, నీ కుటుంబం మీద పడుతుంది. లంచం తీసుకున్నా అంతే. అన్యాయంగా తీసుకున్నానయ్యా, నేను 4 ఇస్తానని జక్కయ్య చెప్పాడు లూకాసువార్త 19వ అధ్యాయంలో. మరి మనమేమైనా అలా చేసామా? నేను ఇచ్చేస్తాను వెనక్కి. అన్యాయంగా తీసుకున్న మాట నిజమే, దేవుడిని ఎరిగి కూడా తీసుకున్న మాట నిజమే, వెనక్కి ఇచ్చేస్తాను. ఒక అలాగే ఏంటి అది కూడా చెప్పాలా, అది కూడా ఇవ్వాలా, అందరు చేస్తున్నారు అంటే నువ్వు క్రైస్తవురాలు కదా, వాళ్ళు క్రైస్తవులే కదా, వాళ్ళు ఆర్సీఎం క్రైస్తవులా, లూథరనా, లేకపోతే బ్యాప్టిస్టా, పెంతెకొస్తా కాదు, క్రైస్తవుడు, దేవుడిని నమ్మాడు. కాబట్టి ఆ వ్యక్తి ఏం చేయాలి? మోసం చేయకూడదు, అన్యాయం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, అక్రమంగా నడవకూడదు. ఈ కార్యక్రమాలు చేసి ప్రభువా అంటే దేవుడు అన్నాడు, ఎందుకు ఊరక ప్రభువా నాకు పిలుస్తారు? తండ్రి చిత్తము నెరవేర్చేవాడే నా యొక్క వెంబడి నడుచువాడు. తండ్రి చిత్తం చేయకుండా నువ్వు ఊరక ప్రభువా అంటే వంది మాగదుల్లాగా మరి కొంతమంది ఉంటారు కదా రాజకీయ నాయకులు వెనకాల సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, నాకు వద్దు అలాంటి వాడు అన్నాడు. నా తండ్రి చిత్తం చేస్తేనే రండి, లేకపోతే వద్దు. అందుకని అంతమంది ఉన్నారు, ఆయనకి చివరికి ఒక్కడు మిగిలాడు. సిలువ వేస్తున్నప్పుడు ఒక్కడు మిగిలాడు, యోహాను అక్కడే మిగిలింది. ఏంటి అంతమంది వెంబడించారు కదా, వేల మంది, నిజమే. కానీ దేవుడు మాటలు వాళ్ళకి నచ్చలా, కఠినంగా ఉన్నాయి, కష్టంగా ఉన్నాయి. ఇలాంటివన్నీ మనం చేసి ఏదో 2 మంచి మాటలు చెబుతాడు అనుకుని పోతే ఇలాంటి మాటలు చెబుతున్నాడు ఏంటి పాస్టర్ గారు అన్నట్టు. బైబిల్లో చెప్పారా లేకపోతే బయట ఏమన్నా సొంతగా చెప్పాడు ఆయన? బైబిలే చూపించాడు అనుకోండి, మరి బైబిల్ అంటే దేవుడు రాసినవి కదమ్మా, లోబడాలి కదా, లోబడాలి. నమ్మకంగా ఉంటేనే మెండైన దీవెన. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం దాకా, మీరు ఎప్పటికైనా ఉపవాసం ఉండి మీ పాపములను ఒప్పుకున్న ఎడల దేవుడు కరుణామయుడు కాబట్టి మీకు క్షమించి ఆయన చేస్తానన్న కీడు చేయకుండా మారుతాడు. ఎప్పుడండి? మనం నమ్మకంగా ఉపవాసం ఉండి పాపాలు ఒప్పుకుంటాం. ఏదో వచ్చాం, కాసేపు కూర్చున్నాం, పాటలు పాడాం, ప్రార్థన చేసాం, పాపాలు ఒప్పుకున్నావా? ఈ వారం అంతా చేసిన పాపం ఏమైనా ఉందేమో ఒప్పుకున్నావా? ఈ తప్పు చేశాను ప్రభు నన్ను క్షమించు, ఇక చెయ్యను ప్రభు అని తీర్మానం చేసుకున్నావా? ఈ ఉపవాస ప్రార్థనలో ఒక సరదా ప్రార్థనలు అయిపోయాయి.
ఫ్యాషన్ అయిపోయింది. కొన్ని చోట్ల ఉపవాస ప్రార్థన 3 గంటలు పెట్టినా కూడా టిఫిన్ పెడతారట, కాఫీ టిఫిన్లు పెడతారట, స్నాక్స్ ఇస్తారట. కొన్ని చోట్ల అయితే మరి భోజనాలు కూడా పెడుతున్నారంట. ఒక 5 గంటల ప్రార్థనకి 5 గంటల ప్రార్థనకి భోజనాలు పెట్టాలా, 7 గంటల ప్రార్థనకి భోజనాలు పెట్టాలా, 3 రోజుల ప్రార్థనకి భోజనాలు పెట్టాలా? ఏమన్నా నువ్వు పూర్తిగా మందిరంలోనే ఉంటున్నావా? ఇంటికి వెళ్తున్నావుగా. కాబట్టి ఆలోచించి దేవుడి దగ్గర ఉన్నటువంటి ప్రసంగాన్ని వినటానికి వచ్చిన 3 రోజులు ఉన్నటువంటి వాళ్ళకి దేవుడు ఆహారం పెట్టి పంపించాడు. దేవుని యొక్క ప్రేమ. కాబట్టి మరి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చి దేవుని ప్రేమించిన పిల్లల అప్పుడు దేవుడిని అడిగితే విస్తారమైన దీవెనలు ఇస్తాను. ఏంటంటే నిద్రపోవద్దమ్మా, ఎన్నిసార్లు చెప్పినా నిద్ర. మరి వాక్యంది ఎంతసేపు చూస్తున్నా ఏంది? మలాకి అంటే చివరిలో ఉంటుంది. సరే, ఇక్కడ ఏం కనబడుతుందంటే దేవునికి ఇవ్వాల్సింది కనుక మనం ఇచ్చేసేసి అప్పుడు దేవుడిని కనుక మనం అడిగితే విస్తారమైన దీవెనలు మనకు కుమరిస్తానని వాగ్దానం చేశారు. ఆదికాండం 27వ అధ్యాయం 23వ వచనంలో యాకోబు మోసంతో దీవెన పొందినా అది అతనికి ఉపయోగపడ్డా. ఏమైంది చెప్పండి? మామయ్య గారు మోసం చేశాడు, ఆవిడ గుడ్డిదాన్ని ఇచ్చి పెళ్లి చేశాడు. మరి ఆయన అనుకున్న అమ్మాయికేమో పిల్లలు పుట్టల. మరి దీవెనేది? జీతం 10 సార్లు మార్చాడు మామగారు. దీవెనేది? మరి తిరిగి రిటర్న్ వెళ్ళిపోతున్నాడు, అన్నం చూసి భయపడతా ఉన్నాడు. మరి దీవించబడినట్టయితే అన్నకు భయపడకూడదుగా? ఎందుకు భయపడ్డాడు? చంపేస్తాడేమోని. దీవెనంటే ఇక దేవుడు యొక్క కృప మన మీద ఉన్నట్లే, లేదు అంటే దాటిపోతాడు దేవుడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో హింసించు వారి కొరకు మీరు దీవించమని చెప్పి కోరతాను. నేను హింసిస్తున్నారు, ఎవరైనా బాధ పెడుతున్నారు, అయినా వాళ్ళు దీవించు ప్రభు అని ప్రార్థన చేయాలి. లూకాసు వార్త 6వ అధ్యాయం 28వ వచనంలో, లూకాసు వార్త 6వ అధ్యాయము 28వ వచనంలో కూడా మరి శపించు వారిని దీవించు. ఇందాకేమో హింసించు వారిని అన్నాడు, ఇక్కడేమో శపించు వారిని అన్నాడు. ఇద్దరిని నువ్వు దీవించాల్సిన పని. ఎందుకంటే నీలో అగ్రెసివ్ నేచర్ ఉండకూడదు, అంటే కోపము ఉండకూడదు. నేను నాకు అమ్మాయి, మన సంఘస్థురాలు ఒక అమ్మాయి నాకు 7 గ్రారంలో కనపడింది. నేనేది చూడలేదు. అమ్మాయి చూసింది, వందనాలయ్య గారు అంది. మందిరం మానేసింది కొన్నాళ్ళుగా, ఆమె రావట్లేదు. అయినా కూడా గమనించి నాకు వందనాలు చెప్పి. మనలో కోపం అనేది ఉండకూడదు. ఉందనుకో మనం దేవుని బిడ్డలు కాదు. కాబట్టి ఎవరైనా నిన్ను కాదన్నా, నిన్ను దూషించినా, నిన్ను హింసించినా దేవుడు అంటున్నాడు, అయ్యా వీరేం చేస్తున్నారో వీరేది. అరే కొట్టి చంపేసి సిలువను ఎక్కిస్తే ఆ మాట అంటావా? బాధ లేదా నీకు? బాధ ఎందుకు? వాళ్ళు రక్షణ పొందితే కావాలి మాకు, వాళ్ళు నిజంగా నడిస్తే కావాలి మాకు. కీర్తన 112వ కీర్తన 2వ చరణంలో 112:2లో యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. ఎవరు దీవించబడతారు? ఇంకొక మాట రాశాడు ఇక్కడ, చదవండి. యథార్థవంతుల, అది యథార్థంగా ఉండాలి. నువ్వు దీవించబట్టలేదంటే, నీ పిల్లలు దీవించబడలేదు, నీ భర్త దీవించబడలేదు, నీ కుటుంబం, నీ బంధుమిత్రాలు దీవించబట్టలేదు అంటే నువ్వు యథార్థంగా లేవు. యథార్థత అవసరం. ఎన్నోసార్లు చెప్పాను నేను, యథార్థంగా ఉండండి. లేదంటే నోరు మూసుకోండి. చెప్పాల్సి వస్తే అబద్ధం చెప్పకండి, నోరు మూసుకోండి, పర్లేదు. దేవుడి కృప. 67వ కీర్తన 7వ శరణం. 67వ కీర్తన 7వ శరణం. దేవుడే మనల్ని దీవించాలి. దేవుడే దీవించాలి. మనుషుల దీవెనలు ఇందాక చదువుకున్నాం కదా. ఇస్సాకు దీవెనేమి ఫలించలేదు యాకోబుకి. కొంతమంది అన్యాయంగా దీవెనలు పొందుతారు, మంచోడు అని చెప్పించుకుంటారు, గనపరుస్తారు, శాలలు కప్పుతారు, దండాలు పెడతారు, కానీ ఆ దీవెనలు రావట్లేదు కొంతమందికి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. యోబు చేతి పనిని దేవుడు దీవించాడు.
యోబు నీవు గ్రంథం. అతని చేతి పనిని దీవించుచుండొచ్చు. ఎవరు చెప్పారు ఈ మాట? సాతాను చెప్తాను. దేవుడితో మాట్లాడు. నువ్వు ఎందుకయ్యా అంటే వాడి చేతి పని నువ్వు దీవించావు. ఎందుకు దీవించాడు? ఒకటో వచ్చిన ఊరు దేశమందు యోబునకు మనుషుడు నేను అతను యథార్థవంతుడును న్యాయవంతుడై ఉండి అది. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. 8వ వచనంలో కూడా అదే కనపడింది. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. ఈ 4 క్యారెక్టర్లు ఉంటే ఆ వ్యక్తిని దేవుడు దీవిస్తాడు. రెండింతలుగా ఆశీర్వదిస్తాడు. నీకు ఆశీర్వాదం కావాలా? యోబులే ఉంటావా? ఆలోచించి దీవెన నీకు కావాలి. ఈ 2025వ సంవత్సరంలో దేవుడు నేను దీవించనుగా. కానీ ఎన్ని సంఘాల్లో ఎంతోమంది సేవకులు చెప్పుకుంటారు. కానీ మళ్ళీ 2026 సంవత్సరానికి కొంతమందికి దీవెనలే రావటం లేదు. ఎందుకని? ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను.